ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. ఆడు సరైన సమయం కోసం కాస్త కూర్చున్నాడు. ఈ నుసుగులు వదిలేసావు, వస్తాడు చూడు మొగుడు. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ మీడియా డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే పెట్టుకున్న తర్వాత ఈ వీడియో అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బీట్ మార్ దగ్గర రావాలి. ఫస్ట్ బీట్ మార్ దగ్గర వచ్చి ప్లస్ మీడియా ఇలా మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇక్కడైతే కట్ చేసుకుంటాం. నెక్స్ట్ బీట్ మార్ దగ్గర వచ్చి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇక్కడైతే నెక్స్ట్ బిట్ మార్ దగ్గర వచ్చి మళ్ళీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ప్లస్ మీడియా ఇలా అన్ని ఫోటోలు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇంకో బిట్ మార్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇలా మనం అన్ని ఫోటోలు అయితే 1 by 1 అడ్జస్ట్ చేసుకుని పోవాలి. ఫిల్ కాంపోజిషన్ ఏరియా నెక్స్ట్ బిట్ కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ ఇంకో బిట్ మార్ దగ్గర కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇంకో బిట్ మార్ దగ్గర వచ్చి కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మళ్ళీ బిట్ మార్ దగ్గర కట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా బిట్ మార్ దగ్గర కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇలా అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా బిట్ మార్ దగ్గర కట్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి. ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇలా మనం అన్ని 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇలా మనం అన్ని ఫోటోలు అయితే 1 by 1 బీట్ మార్ దగ్గర కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా అయిపోయింది ఫ్రెండ్స్. ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫ్రంట్కి రావాలి ఫ్రెండ్స్. ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ బీట్ మార్ దగ్గర ఎఫెక్ట్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ ఇలా మనం ఎఫెక్ట్ అయితే అన్ని ఫోటోలకి పేస్ట్ చేయాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఇలా 1 by 1 ఈ ఎఫెక్ట్ అయితే అన్ని ఫోటోలకి అప్లై చేయాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఇలా మనం అన్ని ఫోటోలకి ఇలా ఈ ఎఫెక్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.